రెండో ప్రపంచ యుద్ధం బాగా జరుగుతుంది. దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ దేశం సైనికులు, ఆ దేశం సైనికులు. జర్మనీ, అది మామూలుగా జర్మనీలోనే స్టార్ట్ అయింది. అడాల్ఫ్ హిట్లర్ అనే ఆయన ద్వారా స్టార్ట్ అయింది ఆ యుద్ధం. అలా అది చినికి గాలివానయ్యి ప్రపంచం మొత్తం చుట్టుకుంది. అన్ని దేశాల వాళ్ళు కొట్టుకున్నారు ఆ సమయంలో. రెండో ప్రపంచ యుద్ధం చాలా భయంకరమైనటువంటి యుద్ధం. అది చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా జరిగింది ఆ సమయంలో. ఏమన్నా మీకు అవకాశం ఉంటే వేస్తూ ఉండండి అయ్యా, ఆ క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటే. అడాల్ఫ్ హిట్లర్ అంటే ఆయన ద్వారా యుద్ధం అప్పుడు జరిగిందనమాట. ప్రాముఖ్యమైన కారణం ఈయన ఆ యుద్ధం జరగటానికి. ఇలా నేను చెబుతూ ఉండగా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే వేస్తూ ఉండండి, ఓకేనా? వాటి మీదే దృష్టి పెట్టబాకండి, నా మాట మీద కూడా దృష్టి పెట్టి అవి చూస్తూ ఉంటే మీకు రెండు చక్కగా అర్థమవుతాయని అవి చూస్తూ ఉండండి, నా మాట వింటూ ఉండండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అడాల్ఫ్ హిట్లర్ ద్వారా ఆ యుద్ధం స్టార్ట్ అయింది. సరే, మొత్తానికి అది పెద్ద యుద్ధంగా మారింది, కొట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో చాలామంది క్రిస్టియన్స్ కూడా, సైనికులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారు కూడా యుద్ధంలో పాల్గొని యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు గట్టిగా ప్రార్థన చేసినటువంటి సైనికుల జీవితాల్లో, చాలామంది సైనికుల జీవితాల్లో కార్యాలు జరిగించాడంట. చాలామంది సైనికులు సాక్ష్యం చెప్పారు ఆ తర్వాత, మేము గట్టిగా ప్రార్థన చేసామండి, మమ్మల్ని దేవుడు కాపాడాడు, మరణం నుంచి కాపాడాడు, మాకు మంచి శక్తిని బలం నుంచి నడిపించాడని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, సైనికులుగా ఉన్నటువంటి వారు ఆ తర్వాత చాలామంది సాక్ష్యాలు చెప్పారు. రైట్, మంచిది. ఈ సమయంలో ఒక సైనికుడు చెప్పినటువంటి సాక్ష్యం చెప్తాను. నాకు బాగా అనిపించింది, నిన్న సుశీల్ గారు చెప్తా ఉంటే నాకు చాలా బాగా అనిపించింది ఆ ఉదాహరణ. మా సంఘ బిడ్డలకు కూడా చెప్పాలని అప్పుడే అనుకున్నా. సరే మంచిది, చెబుతున్నా వినండి. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడికి బాగా దెబ్బలు తగిలినాయి. చాలామంది సైనికులకి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒక దేశం వాళ్ళు మరొక దేశంతో కొట్టుకుంటూ ఉన్నారు. అవతల దేశం వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది దాక్కుంటున్నారు వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి. అలా చిన్న చిన్న గుహలు ఉంటాయి, ఆ గుహల్లో దాక్కుంటూ ఉన్నారన్నమాట. ఈ బలంగా ఉన్నటువంటి దేశం ఆ గుహల్లోకి వెళ్ళి మరీ లాక్కొచ్చి మరీ చంపేస్తున్నారు ఆ సైనికుల్ని. చిన్న చిన్న గుహల్లోకి వెళ్తుంటే ఆ గుహల్లోకి వెళ్ళి మరీ వాళ్ళని లాక్కొని వచ్చి కాల్చేస్తున్నారు, అలా చంపేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ సైనికుడు ఒక చిన్న గుహలోకి వెళ్ళాడు. చిన్న గుహలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అతని దగ్గర కూడా తుపాకీ ఉంది. ఒక రౌండ్కే వస్తాయంట ఆ గుళ్ళు, ఆ తుపాకీలో ఉన్నటువంటి బుల్లెట్స్. బయటకు వచ్చాడంటే ఒక 4-5 ఏమన్నా చంపగలడు, అంతవరకే. అంతకంటే ఎక్కువ మందిని చంపలేడు, ఇక దొరికిపోతాడు. అది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక గుహలో ఉన్నాడు, ఒక చిన్న గుహ. సరే, శత్రువులు వస్తూ ఉన్నారన్నమాట, దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ అరుపులు, వాళ్ళ కాలి చప్పుడు ఇవన్నీ వినపడతా ఉన్నాయి ఇతనికి. దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడంట ఆ సైనికుడు, అయ్యా చివరి సమయం ఇది, నా వాళ్ళని అందరినీ నేను గుర్తు చేసుకుంటున్నా, మా తల్లిని, మా తండ్రిని, నా భార్యని, నా బిడ్డల్ని. నేను ఏ మందిరానికి వెళ్తానో ఆ మందిర సేవకుని, సేవకురాల్ని, మా మందిర సంఘ బిడ్డల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. మరణం నా దగ్గరికి వచ్చేసిందని నాకు అర్థమవుతుంది. ఒకవేళ నీ చిత్తం అయితే నన్ను కాపాడితే నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతానయ్యా, నీ సేవలో ముందుకు సాగుతాను, అనేక ఆత్మలను నీ దగ్గరికి నడిపిస్తానయ్యా అని చెప్పి ఆ గుహలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఇక ఈ అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీ లోడ్ చేసి రెడీగా ఉన్నాడనమాట. వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు, ఇక బయటకు రావాలి, బయటకు వచ్చి ఎదురు కాల్పులు జరపాలి. ఏదేమైనా వాళ్ళు గుహల్లోకి వచ్చి మరీ లాక్కొని వచ్చి చంపేస్తున్నారు, నన్ను కూడా చంపేస్తారు ఎటు. కాబట్టి ఇక నేను సిద్ధంగా ఉండాలని చెప్పి రెడీ అవుతున్నాడు. ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా ఒక అద్భుతం దేవుడు జరిగించాలి. ఆయన ప్రార్థన చేసేవారికి సమీపంగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా. కాబట్టి నా దగ్గరకు వచ్చి ఏదైనా గొప్ప కార్యం ఆయనే జరిగించాలి, మనుషుల వల్ల అవ్వదు ఇక్కడ అని చెప్పి గట్టిగా ప్రార్థన చేసుకుంటుంటే ఒక సాలె పురుగు, తెలుసు కదా సాలె పురుగు, ఆ సాలె పురుగు అలా వచ్చిందంట. అలా వచ్చి ఆ గుహకి అడ్డంగా ఒక సాలె గూడు నిర్మించిందంట. సాలె పురుగు సాలె గూడు, అదిగో
మీరు చూసారా, మనకి మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడు సాలి పురుగులు వచ్చి సాలి గూడులు కడతా ఉంటాయి, ఒక దారాలుగా కడతా ఉంటుంది కదా. అలా ఒక సాలి పురుగు వచ్చి కడతా ఉందంట. ఈయనకి ఆశ్చర్యం వేసి నవ్వు వచ్చిందంట, ప్రభువా ఇప్పుడు శత్రువుల చేతిలో నుండి ఇది నన్ను కాపాడుద్దా? ఏమండి, శత్రువుల చేతిలో నుండి ఈ సాలిగూడు నన్ను కాపాడుద్దా? ఊరక అలా అంటే ఏమైపోద్ది అంటే సాలిగూడు వెళ్ళిపోద్ది. నువ్వేదన్నా నన్ను కాపాడాలనుకుంటే ఒక పటిష్టమైనటువంటి గోడ, ఒక గట్టి గోడ ఏదన్నా అడ్డం గడితే వాళ్ళు రాలేరు నా దగ్గరికి. అటువంటిది చెయ్యాలి. కానీ ఇదేంటి ప్రభువా, సాలిగూడు నన్ను ఎక్కడ కాపాడుద్ది? వాళ్ళు ఊరకలా అంటే పోయింది కదా ఇది అని తనలో తాను నవ్వుకుంటా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ మరణానికి దగ్గరగా ఉన్న సమయంలో కూడా నవ్వుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏదైనా ప్రభువా నీ చిత్తం, చనిపోతే నీ దగ్గరికి చేర్చుకో, లేకపోతే నీ కొరకు పని చేస్తా. అది నిర్మిస్తూనే ఉందంట. వాళ్ళు దగ్గరకు వస్తూ ఉన్నారు, సాలిపురుగు నిర్మిస్తూనే ఉంది. వాళ్ళ దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చేలోపు ఆ సాలిగూడు నిర్మించి అలాగే ఉండిపోయింది. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ గుహను చూసి గుహలోకి వెళ్దామని ముందుకు వెళ్తూ ఉంటే ఒకడు పక్క నుండి చెప్పాడంట, ఏమనంటే, ఒరే సాలిగూడు ఉంది అంటే లోపలికి మనిషి వెళ్ళుంటాడా? లోపల ఎవరన్నా ఉండుంటారా? సాలిగూడు ఉందో చూడండి. ఎవడన్నా లోపలికి కానీ వెళ్ళుంటే సాలిగూడు ఉండేది కాదు. సాలిగూడు ఉంది అంటే లోపల ఎవరు ఉండుండరు. పదండ్రా వెళ్ళిపోదాం, సాలిగూడు ఉంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు దారి మళ్ళించి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు నిజంగా వాళ్ళు మాట్లాడుకోవటం అంతా ఈ గుహలో ఉండి వింటున్నాడు ఈ సైనికుడు. వాళ్ళు మాట్లాడుకునేదంతా గుహలో ఉండి వింటున్నాడు. ఆ సాలిగూడును చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాడు ఒకవైపు. ఆహా దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ సాలిగూడు ద్వారా నన్ను బ్రతికించడానికి సాలి పురుగును పంపించి ఈ సాలిగూడు కట్టించావా? నువ్వు కాపాడాలనుకుంటే పటిష్టమైన గోడలు అవసరం లేదు, గట్టి ఆయుధాలు అవసరం లేదు, నువ్వు దేని ద్వారానైనా రక్షించగలవయ్యా అని ఆ గుహలో దేవుణ్ణి స్తుతించాడంట ఆ సైనికుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. నిన్న సుశీలను చెప్తా ఉంటే కూడా నాకు ఒక్కసారి కళ్ళ వెంబడ నీళ్లు తిరిగినాయి అన్నమాట. నిజంగా మన దేవుడు ఎలాగైనా కాపాడగలడు మనల్ని. మనం ప్రార్థన చేస్తే, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే, ప్రాముఖ్యంగా ఇది ఉపవాస కూడిక కాబట్టి చెప్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఉపవాసం ఉండి మొర్ర పెడితే మన దేవుడు ఆలకిస్తాడు, తప్పకుండా మనకు సమీపంగా వస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.